నంద్యాల జిల్లా డోన్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి ముట్టడికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు ప్రయత్నించారు. ఇక ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్, డోన్ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని నిరసన తెలిపారు. 30,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బుగ్గన ఇంటి ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యుఐ నాయకులను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్, చెప్పండి. యామిని నంద్యాల జిల్లా డోన్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఇంటిని ఎన్ఎస్యూ నాయకులు ముట్టడించడం జరిగింది. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సీలో 6,000 పోస్టులు కేవలం 6,000 పోస్టులు భర్తీ చేయడం సమంజసం కాదంటూ ఎన్ఎస్యూ నాయకులంతా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, డోన్ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపుగా వచ్చేసి 30,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 6,000 పోస్టులను భర్తీ చేయడం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ 30,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బుగ్గన రాజేంద్ర రెడ్డిని ముట్టడించిన ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్ఎస్యూ నాయకులను అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉధృత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. చివరకు ఎన్ఎస్యూ నాయకులను అరెస్ట్ చేసి వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.